గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్రతో పాటు ఆచంట, పోడూరు ఈ చుట్టుపక్కల మండలాల నుంచి గత కొంతకాలం ముందు గల్ఫ్ దేశానికి వెళ్ళారు. అయితే ఏజెంట్ మాటలు నమ్మి వీరందరూ వెళ్ళడంతో అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీవీ వరుస కథనాలతో ప్రస్తుతం వీరంతా స్వదేశానికి చేరుకున్నారు, స్వగ్రామాలకు కూడా చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం వీరు ఏజెంట్ కార్యాలయానికి వచ్చారు. అయితే వీరికి రావాల్సిన డబ్బుల కోసం కూడా వీరు పోరాడుతున్నారు. అసలు వీళ్ళు గల్ఫ్ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, అసలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనేది బాధితులను అడుగుదాం. అసలు మీరు ఎప్పుడు వెళ్ళారు, అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? మేమైతే మే నెల 16వ తారీఖున వెళ్ళామండి దుబాయ్. వెళ్ళి ఒక రోజు రూమ్కి తీసుకెళ్ళారు. రూమ్కి తీసుకెళ్ళాక మళ్ళీ రోజు డ్యూటీ ఇచ్చారు. డ్యూటీకి వెళ్ళిన కాడి నుంచి ఇక్కడ ఏజెంట్ చెప్పిన పని ఏదీ లేదు. అక్కడ ఎన్ని స్టేర్లు అయినా బస్తాల నుంచి డబ్బాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే అలాగే ఓపిక చేసుకుని ఒక 10 రోజులు వెళ్ళాం. వెళ్ళి మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే మా పని ఎలాగే ఉంటుంది, మీకు ఇంటికాడ ఏం చెప్పారు అది మాకు అనవసరం, మాకు వన్స్ ఇక్కడికి వచ్చారని మా పని ఎలాగే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా మీరు ఎలాగే చేయాలన్నారు. అలాగని మేము ఇంటికి వచ్చి అక్కడ ఇంతకుముందు నుంచి పనిచేసే వాళ్ళని కనుక్కున్నా ఏంటి ఈ కంపెనీ ఏంటని. ఈ కంపెనీ అయితే జీతాలు ఎవరు, మనం తినడానికి నెలకు 300 400 ఇస్తారు అంతే అని అన్నారు. దాంతో మాకు అనుమానం వచ్చి ఇంటికి ఫోన్ చేసి ఏజెంట్లతో మాట్లాడితే ఆ ఏజెంట్ గారు రత్తయ్య గారు నేను మాట్లాడతాను, అలాగే ఎందుకు ఉంటుంది, మీరు ఎందుకు మోస్తారు బత్తాయి అని బాగానే చెప్పారు. కానీ అటువంటి ఏం జరగలేదు. అతను మాట్లాడడం మళ్ళీ అదే పని చెప్పడం జరిగింది. తర్వాత రత్తయ్య గారు దుబాయ్ వచ్చారు. వచ్చి మాకేదో నచ్చ చెప్పి మళ్ళీ పనికి పంపారు, మీకు మారిపోద్దని. కానీ అయినా మారలేదు, సేమ్ పని చెప్తున్నారు. ఏంటని రత్తయ్య గారు అని అక్కడ ఉండగానే అడిగితే రత్తయ్య గారు అక్కడికి వచ్చి మా కంపెనీ వాళ్ళని కొనేద్దామని చూసి మీకు మనిషికి 200 ఇస్తాను, పని బాగుందని చెప్పండి అని కంపెనీకి వచ్చి బేరాలు ఆడటం కూడా జరిగింది. తర్వాత మేము ఈ ఆర్టీవీ వాళ్ళతో మా ఇంటికాడ ఫ్యామిలీని ఆర్టీవీ దగ్గరికి వెళ్ళండి, ఆర్టీవీని పట్టుకుంటే మంచి జరుగుతుంది అన్నారని ఇది పంపి ఈ ఆర్టీవీ అతను చాలా మాకు మేలు చేశారు. ఫస్ట్ వీడియో రిలీజ్ చేయగానే అందరూ ఫోన్లు చేస్తూ మొదలుపెట్టారు, పెద్ద వాళ్ళు అందరూ ఏంటి మీ ఇబ్బందులు ఏంటి అని. ఆ వీడియో వచ్చిన కాడి నుంచి మాకు కొంచెం సహకంగా శెట్టి, మోహనం వీళ్ళందరూ మాకు ఎదరికొచ్చారు సాయం చేయడానికి. తర్వాత ఇక్కడికి వచ్చే ముందు పేపర్లు పంపారు, మీరు అక్కడికి వెళ్ళాక డబ్బులు అడగకూడదు అని మాకు దానికి అంగీకారం. ఇక్కడ చెప్పిన పని ఒకటి, అక్కడ చేసేది ఒకటి. ఇక్కడ చెప్పిన పని ఇంచు కూడా అక్కడ లేదండి. అక్కడ మనుషులు చేసి పని చెప్తలేదు, ఒక మిషన్ కూడా చేయలేని పని చెప్తున్నారు. మేము ఎలా చేయగలమని మేము అడిగామండి. అక్కడికి ఈ పని ఎలా చేయగలం, మీరు చేయగలరు అని అడిగితే మీ చేత చేయించడమే మా పని, మీకు టిక్కెట్లు ఊరికే వేసి వేజాలు ఊరికనే తీసామా, అందువల్లే తీసాం, ఈ పని చేయించకుండా కానీ మా మీద రాజకీయ చెప్తే అవి కూడా మేము చెప్పాం. వీళ్ళు వినలేదు చాలా మాటలు. ఈ వీడియో వచ్చాకే, ఈ ఆర్టీవీ ద్వారా వీడియో వచ్చాకే మాకు కొంచెం రేపైన. తర్వాత మోహన్ గారు మేము రెమ్మల్లో ఉన్నామని తెలిసి వాళ్ళ రిలేటివ్స్ ద్వారా మా దగ్గరికి వచ్చి మేము చూసుకుంటామన్నారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆయన రూమ్ ఇచ్చారు. రూమ్ ఇచ్చాక కాకపోతే సదుపాయాలన్నీ కేతా శెట్టి అన్న అతనే ఈ రత్తయ్యతో కాంటాక్ట్ అయ్యి మొత్తం మీద ఎలాగయ్యో తెలదు, కానీ ఇక్కడికి వచ్చేదాకా శెట్టే మాకు అన్ని మేలు చేశాడు. ఎయిర్పోర్ట్లో రిస్క్ అయినా అవన్నీ శెట్టే చూసుకుని మమ్మల్ని ఇక్కడికి ఇండియా పంపారు శెట్టి గారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మాకు డబ్బులు మేము 2 నెలలు అక్కడ ఇబ్బంది పడ్డాం. ఇంటికాడ మేము వడ్డీలకు తెచ్చుకుని ఇక్కడ కట్టాం, మంచిది అన్నారు, అయ్యి అన్నారు, ఏజెంట్లు ఏయో చెప్పారు. అందుకని సంపాదించుకుందాం కదా, అప్పుడే తీర్చుకుందామని మేము వెళ్ళాం. కాకపోతే అక్కడ పని లేదు, జీతాలు కూడా ఎవరని మన కంపెనీ వాళ్ళు వచ్చి కూడా అక్కడ తీసుకున్నాం. ఎక్కడైనా సరే దుబాయ్లో ఒరిజినల్ ఎంఆర్ఐ ఇస్తారు, ఏ కంపెనీ అయినా సరే. మా కంపెనీలో జిరాక్స్ ఇస్తారని దానికి కూడా అంగీకారపడ్డాడు ఈ రత్తయ్య. అక్కడికి వచ్చి దాన్ని కూడా అక్కడికి వచ్చిన పెద్దలు మా అన్నయ్య వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం. మీరు ఏదో రకంగా మాకు న్యాయం చేస్తారని మళ్ళీ ఆర్టీవీ ద్వారా మీ ముందుకు వచ్చాం. మాకు మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? మాది మామిడూరు అండి, పెనుమంట్ర మండలం. మేము కూడా ఇలాగే ఇద్దరం కలిసే వెళ్ళామండి. ఇద్దరం కలిసే వచ్చి ఇక్కడ సంతకాలు అవి పెట్టాము. సంతకాలు పెట్టి ముందు కూడా వీళ్ళు చెప్పిన మాటలు కానీ అక్కడ చేయించే పనులకి కానీ ఏ సంబంధము లేదండి. అలా అని ఏమైంది ఏంటి అని మా ఏజెంట్ల ద్వారా మేము సంప్రదిస్తే మా ఏజెంట్లు ఒక్కరు కూడా రెస్పాన్స్ సరిగ్గా అవ్వలేదండి. అవ్వకపోతే మళ్ళీ రత్తయ్య గారి నెంబర్ కనుక్కుని రత్తయ్య ఆఫీస్ గారికి అక్కడికి ఫోన్ చేసి అండి ఇలా ఉంది పరిస్థితి అని అంటే, మీరు ఆల్రెడీ సంతకాలు పెట్టేశారు, మీరు అందులో ఏమన్నా అయ్యో పెట్టుకెళ్ళారు అని అన్నారండి. మా ఏజెంట్లు అయితే అది చెప్పింది అది కూడా అసలు ఏది లేదండి. చెప్పిన దానికి అక్కడ చేయించేదానికి సంబంధమే లేదండి. అసలు మీరు నడి రోడ్ల మీద పడుకున్నా కూడా ఉన్నది. ఎన్ని రోజులు అలా పడుకున్నారు? 5 రోజుల వరకు పడుకున్నామండి. మమ్మల్ని ఈ విషయం గురించి మేము మా కంపెనీతో ముందు మాట్లాడామండి. మాతో మాట్లాడి మీకు ఉపకారం లేదు, మాది ఇదే పని, మీరు ఎవడైతే పంపించారో ఆడితో మాట్లాడుకోండి అని అన్నారండి మా కంపెనీ వాళ్ళు. అయితే మేము వీళ్ళకి ఫోన్ చేసి చెప్తే అది ఇది అని చెప్పి అక్కడికి వచ్చి కూడా ఏం మాట్లాడలేదండి. మాట్లాడకుండా మా కంపెనీ వాళ్ళతో రాజీ అయిపోయి వాళ్ళు ఏ చెప్తే అదే అన్నట్టుగా మీరు చేయండి అని అంటే వీళ్ళ మాటిని ఒక రోజు మళ్ళీ వెళ్ళామండి. వెళ్తే
అప్పటి వరకు చేయించి పని ఒక ఎత్తు అయితే ఈయన వచ్చి అక్కడ మాట్లాడి సర్దేశాము అని చెప్పి మమ్మల్ని నమ్మించి పంపించిన తర్వాత అంతకు మించండి పని. ఆ పని కూడా అసలు మాకు ఇంకా దారుణం అండి. వచ్చేటప్పటికి మనిషిలా లేడండి, ఎవరో కూడా ఎంతమందిలో ఒక్కరు కూడా మనిషిలా లేరండి. ఇది కాదండి మళ్ళా రోజు మానేస్తే ఆ క్యాంపు నుంచి మమ్మల్ని బయటకు గంటేశారండి. అందరిని వచ్చి వెంటనే బయటకు గంటేశారండి. బయటకు గంటేస్తే కింద అదే రోజు ఆ రోజంతా సాయంత్రం వరకు మేము అక్కడ కింద క్యాంపు బయటే కూర్చొని ఉన్నామండి. ఎండలోనే కూర్చొని ఉన్నాం. ఎండలో కూడా వీడియోలు మీ ఈ ఆర్టీవీ ద్వారా బయటకు కూడా పంపించామండి. ఆర్టీవీ ద్వారా బయట. మరోసారి మీ ఏజెంట్ కార్యాలయానికి రావడానికి గల కారణం ఏంటి? మీకు ఏమైనా అమౌంట్ రావాల్సి ఉందా? అవునండి, మేము ఆర్థికంగా చాలా నష్టపోయామండి. అక్కడక్కడ అప్పులు చేసి ప్రతి ఒక్కరు అప్పులు చేసి ఈయనకి తెచ్చి కట్టామండి. రత్తయ్య గారు అని ఆయనకి కట్టామండి అందరం కూడా. మా డిమాండ్ ఏంటంటే మేము ఏది డిమాండ్ చేయట్లేదండి. మేము ఆర్థికంగా నష్టపోయామండి. నష్టపోయిన దాంట్లో మాకు గవర్నమెంట్ ద్వారా నుంచి అయినా సరే కొంచెం సపోర్ట్ వచ్చి మాకు న్యాయం చేయాలని, ఆర్థికంగా కొంచెమన్నా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. 75 నుంచి ₹1,00,000 వరకు కట్టిన వాళ్ళు అండి మా అందరం కూడా. ఇక్కడ ఉన్న 18 మందిలో 75 నుంచి ₹1,00,000 వరకు కట్టామండి. ఇంకా ఎక్కువ కట్టిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు అవస్థలు పడుతున్నారండి అక్కడ. వాళ్ళు మా బాధలు చూసి అనే మాకు కూడా సాయం చేయండి, మేము ఏ రకంగా మాకు దీని నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళు ఇంకా అక్కడ మెడికల్ అయిపోయింది. ఇంకా మాకు అదృష్టం ఏంటంటే మేము మెడికల్ అవ్వలేదండి. అవనకుండా మేము ఆపుకున్నామండి. వాళ్ళకి మెడికల్ అయిపోయి వాళ్ళు ఇరుక్కుపోయారండి. కొంతమంది అయితే ఆ రెమ్మలు అంటే పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఈయన ఏదైతే కంపెనీ పంపించారో ఆ కంపెనీకి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే మీకులాగా ఇంకా అక్కడ అవస్థలు పడుతున్నారా? ఉన్నారండి, అవస్థలు పడుతున్నారండి. మన ఒక్క ఆంధ్ర వాళ్ళు మాత్రమే కాదండి, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. మేము ఎలా బయటకు వచ్చేసిన తర్వాత మీరే కాదు చాలా మంది వెళ్దాం అనుకుంటారు గల్ఫ్ దేశాలకి. అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏజెంట్లను అయితే నమ్మొద్దండి. అసలు ఎవరని ఇప్పుడు వరకు నేను ఆల్రెడీ బయట చేసి వచ్చానండి. అంతకుముందు ఖత్తర్లో చేశానండి, ఖత్తర్లోనూ చేశాను, ఇలా దుబాయ్లోనూ కూడా చేశానండి అంతకుముందు. కానీ ఎప్పుడు ఏజెంట్ ద్వారా ఏజెంట్ల గురించి నాకు తెలియదండి. తెలియక మేము అందరం కూడా ఏజెంట్లని పట్టుకుని ఇలా వెళ్తే మాకు వాళ్ళు చేసింది ఇదండి. మమ్మల్ని ఇలా చేశారు. అలా ఏజెంట్లు ఇక్కడ చెప్పింది ఒక మాట అయితే అక్కడ జరిగేది ఒకటండి. ఆ విషయం గురించి మీరు ఏజెంట్ ద్వారా వెళ్ళాలనుకుంటే కనుక నేను చెప్పాల్సింది ఏంటంటే, ఏజెంట్ ద్వారా వెళ్ళాలనుకుంటే కనుక ఆచితూసి అడిగేయాలి, గల్ఫ్ దేశంలో ఆచితూసి అడిగేయాలి అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. అదే అదృష్టం కొద్దీ స్వదేశానికి అయితే తిరిగి వచ్చాం. కానీ తాము అందరూ కూడా వడ్డీకి చేసి అప్పులు చేసి ఏజెంట్కి ఇచ్చాము. దాదాపు 70,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఏజెంట్కి అయితే ఇచ్చాము. అయితే ప్రస్తుతం స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మేము కట్టిన డబ్బులు ఇవ్వాలంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా వీరందరూ చూస్తున్నాం వడ్డీలకి అప్పులు తెచ్చి మరీ ఏజెంట్ కట్టారు. కాబట్టి ఆ ఏజెంట్ ఆ డబ్బులు ఇవ్వాలని అయితే వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏజెంట్ కార్యాలయానికి అయితే వీరు వచ్చారు. వీరికి న్యాయం చేయాలని అయితే వీరందరూ కోరుతున్నారు. ప్రభుత్వానికి దృష్టికి కూడా ఈ విషయం తీసుకువెళ్ళాలి, మాకు కట్టిన డబ్బులు ఇవ్వాలి, వెనక్కి ఇవ్వాలంటూ కూడా వీరందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టీర్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.